ఘనత, గౌరవము, రెస్పెక్ట్ ఈ లోకంలో మనము చాలామందికి మనం ఇస్తుంటాం. మనకంటే పెద్దవారు మన దగ్గరికి వచ్చినప్పుడు, గౌరవనీయులు మన దగ్గరికి వచ్చినప్పుడు, అధికారులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే లేచి నిలబడతాం. మర్యాద పూర్వకంగా వాళ్ళకి మనం పిలుస్తాం. సార్ అని మనం వాళ్ళని సంబోధిస్తాం. చాలా చక్కగా మంచి మర్యాదలు మనం చేస్తాం. మన ఇళ్ళలోకి అతిథులు వచ్చినా సరే చాలా చక్కగా వాళ్ళని గౌరవిస్తాం అన్నమాట. చాలా మంచిగా వాళ్ళని చూసుకుంటాం. అయితే మరి ఈ లోకంలో ఉన్న కంటికి కనిపించే ఈ మనుషులను మనము ఇంత చక్కగా గౌరవిస్తున్నామే, ఇంత చక్కగా వాళ్ళని గణపరుస్తున్నామే, ఇంత చక్కగా వాళ్ళని పొగుడుతున్నామే. అయితే దేవుడు మనకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను గణపరుచుచున్నావా? నీవు నా యొక్క నామ ఘనత కొరకు నువ్వు పాటుపడుతున్నావా? నువ్వు నన్ను గౌరవిస్తున్నావా? నువ్వు నన్ను పూజిస్తున్నావా? నువ్వు నన్ను ఆరాధిస్తున్నావా? నువ్వు స్కూల్కి వెళ్తే నీ టీచర్స్కి నువ్వు భయపడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి లేచి నిలబడి చక్కగా సంబోధిస్తాం. మనకంటే పెద్దవాళ్ళు మనకు ఎదురైనప్పుడు మనం చక్కగా మంచిగా గౌరవించి మంచిగా అన్ని మర్యాదలు చేస్తాం. లేకపోతే ఏదో అధికారి మన ఇంట్లోకి వచ్చినప్పుడు రండి సార్ అని వాళ్ళకి పిలిచి మనం చక్కగా వాళ్ళని గౌరవిస్తాం. కానీ దేవుడిని మనం గౌరవించట్లేదు, దేవుడిని మనం ఘనపరచట్లేదు, దేవుడిని మనం మహిమపరచట్లేదు. చూడండి, దేవుడు ఈ మలాకీ గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి అన్నమాట. ఆ మాటలు నేను చదువుతున్నాను. చూడండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరుచును గదా, దాసుడు తన యజమానుని గణపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా. చూడండి, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులైన వారు ఉంటారు. ఆ తల్లిదండ్రులకి కలిగిన బిడ్డలు తమ తండ్రులని గణపరుస్తారు కదా. ఈ లోకంలో ఒకరి కింద మనం పనిచేసినప్పుడు, మన పై అధికారి వచ్చినప్పుడు ఆయనకు మనం చక్కగా సార్ చెప్పండి సార్, అది సార్, ఇది సార్, అలాగే సార్, ఓకే సార్ అని మనం చక్కగా మనం ఏం చేస్తామంటే మన పైన ఉన్న అధికారులు మనం లోబడతాం. దేవుడు లోబడమని కూడా మనకు చెప్పాడు. మంచిదే, మనం చేస్తున్నాం, మంచి పనే. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? చాలాసార్లు డ్యూటీస్లో లేకపోతే పొలం పనులు మనం వెళ్తున్నప్పుడు, పొలం పనులు మనం చేస్తున్నప్పుడు, డ్యూటీ మనం చేస్తున్నప్పుడు, మన దగ్గర మనుషులు లేనప్పుడు, యజమానులు లేనప్పుడు, అధికారులు లేనప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మనం కొంచెం పని దిశ చేస్తుంటాం అన్నమాట. అదే యజమానుడు వాళ్ళు వస్తున్నారని తెలిసి మనం గుర్తిరిగి ఏం చేస్తామంటే, అమ్మో యజమానుడు వస్తున్నాడు, మా అధికారి వస్తున్నాడు, చక్కగా నేను పని చేయాలనుకొని అంతవరకు మనం పని చేయకపోయినా సరే ఏదో చక్కగా మనం పని చేస్తున్నట్టు మనం అక్కడ ఏం చేస్తామంటే మనల్ని మనం చూపించుకుంటాం. మంచిదే, అంటే నువ్వు అక్కడ యజమానుడికి, నీ పై అధికారికి నువ్వు భయపడతావు. ఓకే, అయితే దేవుడు ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి? దేవుడు తన బిడ్డలమైన మనల్ని గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక దగ్గర ఒక మాట ఉంటుంది అనమాట. ఆ మాట నేను రిఫరెన్స్ తీయను కానీ, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదని ప్రభు అంటాడు. అయితే ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుంది, ఏమంటే దేవుణ్ణి మనం మహిమపరచాలని, దేవుడిని మనం గణపరచాలని, దేవుణ్ణి హెచ్చించాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి గౌరవించడం, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇంట్లో మనం ఉంటాం, ఆ మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులకి ఇష్టం లేని పనులు చేయం. ఎందుకంటే వాళ్ళకు మనం భయపడతాం, వాళ్ళకు మనం గౌరవిస్తాం. తల్లిదండ్రులు మనం ముందున్నప్పుడు చాలా పద్ధతిగా మనం మాట్లాడుతుంటాం, మనం ఏదో బుద్ధిమంతులా. అవునా? ఓకే, ఇదంతా తల్లిదండ్రులు ఉంటున్నారని మనం భయపడతాం, వాళ్ళకి లోబడతాం, మంచిగా చేస్తాం. ఓకే, మరి దేవుడు చూస్తున్నాడు,
దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది అని మనం గుర్తించి ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి భయపడే బిడ్డలుగా, దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా, దేవుణ్ణి హెచ్చించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి, అయ్యా నువ్వు నా పడకను, నా నడకను, నా ఆలోచనను తెలుసుకున్నావు, నాకు ముందున ఉన్నావు, నాకు వెనుకన ఉన్నావు, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించున్నావు. అంటే ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. దేవునికి ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుంది, దేవునికి రహస్యమైనది, దేవునికి మరుగైనది అనేది ఏది కూడా లేదు. మళ్ళీ నరుని మార్గములు దేవునికి తేటగా కనపడుచున్న సామెతల గ్రంథంలో ఉంటుంది. అంటే ఇన్ని వాక్యాలు మనకు తెలిసిండు కూడా, దేవుడు మనకు తండ్రిని తెలిసిండి కూడా, దేవుని సన్నిధికి మనం వెళుతుంది కూడా, దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే గుర్తించట్లేదు, దేవుణ్ణి గౌరవించట్లేదు, దేవుణ్ణి పూజించట్లేదు, దేవునికి లెక్క చేయట్లేదు. మనం అంటే మనం మాటకి చెప్తున్నాం నేను యేసు ప్రభు బిడ్డని, లేకపోతే మేము మంచి వాళ్ళు మనం అని చెప్తున్నాం, కానీ దేవునికి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దేవునికి మనం ఏమంటారు ఆ మాట అంటే దేవుణ్ణి మనం లెక్క చేయట్లేదు. మనకు నచ్చినట్టు మనం జీవిస్తున్నాం, మనకు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం, మనకు నచ్చినట్టు మనం ఆలోచిస్తున్నాం, మనకు నచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం. మన ఆలోచనలకు అదుపు లేదు, మన మాటలకు అదుపు లేదు, మన ప్రవర్తనకి అదుపు లేదు, బ్రేకులు లేవు, దేనికి కూడా విడిగా మనం జీవిస్తున్నాం. అందుకోసమే దేవుడు అంటున్నాడు మలాకీ గ్రంథం 1:6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? నేను మీకు తండ్రిని కదా, నేను మీకు యజమానుని కదా, నేను మీకు మీ దేవుడిని కదా, మీరు నన్ను గౌరవించాలి కదా, మీరు నన్ను గణపరచాలి కదా, మీరు నన్ను మహిమపరచాలి కదా, మీరు నన్ను ఆరాధించాలి కదా, మీరు నాకు భయపడాలి కదా. ప్రభు యొక్క ఆవేదన. ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, ఇద్దరు మాట్లాడుతున్నారు, మూడో వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. మూడో వ్యక్తి పిలుస్తున్నాడు అన్నమాట. పిలిచినా సరే ఇద్దరు పట్టించుకోవట్లేదంటే ఈ ఎవరైతే మూడో పర్సన్ అక్కడికి వెళ్ళి మాట్లాడాడో తన్ని వాళ్ళు లెక్క చేయట్లేదు, తన మాటకు విలువనివ్వని చోట తను అక్కడ నిలుస్తాడు. ఆ మూడో వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా మాటకు గౌరవం లేదు, నేను పిలిస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళు నన్ను లెక్కే చేయట్లేదని ఏమవుతారు? ఆ థర్డ్ పర్సన్ వెళ్ళిపోతాడు. దేవుడు నిజంగానే మనల్ని ప్రేమించాడు. దేవుడు మనం పాపులమైనప్పటికీ, మనం చెడ్డవాళ్ళమైనప్పటికీ తన బిడ్డలం గనుక దేవుడు మనల్ని క్షమించి, మనల్ని కనికరించి, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనతో దేవుడు సహవాసం చెయ్యాలని, మనం దేవునితో కలిసి జీవించాలని, దేవునితో కలిసి మనం నడవాలని దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క వాంఛ. అందుకోసమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను గణపరుస్తున్నారా? మీరు నన్ను మహిమపరుస్తున్నారా? నేను మీకు తండ్రిని కదా, నేను మీకు యజమానుని కదా, నేను మీకు దేవుణ్ణి కదా, నేనంటే మీకు లెక్క ఉందా? నన్ను గుర్తిస్తున్నారా? మీరు 10 మందిలో తిరుగుతున్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, జాబులు చేస్తున్నప్పుడు, లేకపోతే పనులు చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఆ చదువుల్లో, ఆ పనుల్లో అన్నిట్లో మీరు నమ్మకంగా ఉంటున్నారా అని దేవుడు మనం అడుగుతున్నాడు. సో మనము చాలా జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి మనం ఉండాలని, దేవుణ్ణి గణపరచాలని, దేవుణ్ణి గుర్తించాలని, దేవునికి భయపడాలని మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా మందిని దేవుడు గణపరుస్తాడు, చాలా మందిని దేవుడు హెచ్చిస్తాడు, చాలా మందిని దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులను బట్టి చాలా ఇది రెండో కోణం. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులను బట్టి వాళ్ళు దేవుణ్ణి గణపరచలేదనుకో, దేవుణ్ణి మహిమపరచలేదనుకో, దాని యొక్క పర్యవసనాలు వేరే రీతిగా ఉంటాయి. హేరోదు గురించి మనకు తెలిసిందే, నెబుకద్నెజరు గురించి మనకు తెలిసిందే, నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సర్ గురించి మనకు తెలిసిందే. దేవుడు